అమరావతి ఆంధ్రుల కలల రాజధాని. ఇది కలగానే మిగిలిపోతుందేమో అనే అనుమానము, ఒక విమర్శ ఓవైపు ఉంది. 2014 నుంచి 2019 వరకు సరైన రూట్ మ్యాప్ లేకుండా అమరావతిని తీసుకెళ్లటం ఒక తప్పుగా లేక పొరపాటుగా చూస్తారా మీరు? కరెక్ట్గా మధ్యలో ఉంటుంది, అందరికీ అనుకూలంగా ఉన్న ప్రాంతం కాబట్టి అమరావతికి ఆల్మోస్ట్ యునానిమస్గా అందరూ ఒప్పుకోవటం. మన గచ్చిబౌలి, కొత్తగూడ హై రైజ్ బిల్డింగ్స్ ఏది 5 సంవత్సరాల్లో కట్టలేదు. ఇంకో 40,000 ఎకరాలు తీసుకుని రాజధాని నిర్మిస్తామని చెప్పి అంటారు. ఒక రాజధాని కోసం ఇన్ని వేల ఎకరాలు అవసరం అంటారా? ఆ రైతులకు ఇవ్వాల్సింది ఈ రోజుకి ల్యాండ్ అలొకేషన్ జరగలేదు, వాళ్ళకి ఇవ్వలేదు. 5,000 ఎకరాలకు మళ్ళీ సరిపోయిన 30,000 ఎకరాలు భూమి పూల్ చేస్తాం. ఉద్యోగాలకు ఉపాధికి అవకాశాలు కల్పించకుండా కేవలం బిల్డింగ్స్ కట్టేసేసి యాంకర్ విజువల్స్ లేకపోతే కొన్ని సినారియోస్ చూపించేస్తే రాజధాని అయిపోతుందా? దానికి తగ్గట్టు ఎస్ డన్ ఎ లాట్ ఆఫ్ ల్యాండ్ అలొకేషన్స్. 50,000 ఎకరాలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతున్నా కూడా అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వాలు లేకపోతే అధికారంలోకి రావాలన్నటువంటి పార్టీలు మొత్తము ఇంకా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఈ ఉచిత పథకాలపైనే పెడుతున్నాయి. ఇదేంటి గొర్రెలు, బర్రెలు, చీరలు, సిలిండర్లు, 18 సంవత్సరాలు దాటితే పెన్షన్ డబ్బులు ఇస్తాం, నీకు 5,000, నీకు 3,000, నీకు 4,000, నీకు 2,000. నిమ్మల రామానాయుడు గారు దట్ వీడియో వెంట్ వైరల్. పోతే అమ్మమ్మ ఇటు రైట్ నీకో 3,000. 3 ఏళ్లలో వాళ్ళు చూపించిన రాజధాని నిర్మించడము సాధ్యమేనా? ప్రభుత్వం ఏం చేసినా ఇవాళ అమరావతిలో ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్స్ మాత్రం కట్టగలరు. అమరావతి ఆంధ్రుల కలల రాజధాని. ఇది కలగానే మిగిలిపోతుందేమో అనే అనుమానము, ఒక విమర్శ ఓవైపు ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు, అలాగే అవి చెప్తున్నటువంటి కారణాలు ఈ అనుమానాలని, విమర్శలని, అపోహలని సృష్టిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. మరి అమరావతి కళ సాకారం అయ్యేదెప్పుడు, అమరావతికి ఉన్నటువంటి అడ్డంకులేంటి అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సెంటర్ ఫర్ లిబర్టీస్ ఫౌండర్ నల్లమోతు చక్రవర్తి గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. చక్రవర్తి గారు నమస్తే. విజయ్ గారు నమస్కారం అండి. సార్, వెల్కమ్ టు డయల్ న్యూస్. థ్యాంక్ యూ సార్. 2014 నుంచి 2019 వరకు, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి తర్వాత, సార్ 2019 నుంచి 24 వరకు రాజధాని ఏ విధంగా ముక్కలు కాబడింది, ఎలా ఇబ్బంది పడింది మనము చెప్పుకోని అవసరం లేదు. 2014 నుంచి 2019 వరకు సరైన రూట్ మ్యాప్ లేకుండా అమరావతిని తీసుకెళ్లటం ఒక తప్పుగా లేక పొరపాటుగా చూస్తారా మీరు? 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాల కాలం అమరావతి అభివృద్ధి. కానీ అమరావతి ఒక లొకేషన్, ఎక్కడ జియోగ్రఫికల్లీ ఫిజికల్లీ ఎక్కడ ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్న దాని మీద చాలా తర్జన భర్జన జరిగాయి. చివరికి విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. దానికి ప్రధాన పార్టీలు అన్నీ కూడా సమర్థించాయి. తెలుగుదేశం పార్టీ ఇంక్లూడింగ్ వైసీపీ కూడా సమర్థించింది. ప్రధానమైన కారణం ఏంటంటే అటు రాయలసీమకి, ఇటు ఉత్తరాంధ్రకి, ఈ కోస్టల్ ఆంధ్రకి, మీరు ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూస్తే ఇట్లా పొడుగ్గా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా మధ్యలో ఉంటుంది, అందరికీ అనుకూలంగా ఉన్న ప్రాంతం కాబట్టి అమరావతికి ఆల్మోస్ట్ యునానిమస్గా అందరూ ఒప్పుకోవటం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్, ఆయన అద్భుతాలు సృష్టిస్తాడన్న ప్రజల్లో ఉన్న ఆశ, కొత్త రాష్ట్రం, ప్లస్ దాంతోపాటు అమరావతికి వచ్చిన హైప్, సింగపూర్ కంపెనీలు రావటం. యాక్చువల్లీ అమరావతికి ప్రపంచవ్యాప్తంగా కూడా హైప్ వచ్చింది. ఏ విధంగా అంటే ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, అంటే ప్లేన్ పేపర్ మీద ఒక కొత్త నగర నిర్మాణం ప్రపంచంలో చాలా అరుదుగా జరుగుతుంది. అమరావతికి ఆ అవకాశం వచ్చింది. ప్లస్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్, ప్రపంచంలో ఉన్న పెద్ద అర్బన్ ప్లానింగ్ కంపెనీస్ కూడా, యూకే కంపెనీలు, సింగపూర్ కంపెనీలు కూడా దీని మీద ఆసక్తి చూపించాయి. లాభాల కన్నా కూడా వాళ్ళ బ్రాండ్ పేరు, దాంట్లో వాళ్ళ భాగం పంచుకుంటే వాళ్ళ బ్రాండ్ పేరు ఉంటుందని. అయిసరిగా ప్రజల్లో కూడా విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఆర్ గాన్ అప్. మీరు ఈరోజు హైదరాబాద్లో ఎన్ని లార్జ్ ప్లాట్, ఒక 7-8 ఎకరాల్లో ఈ 25-30 అంతస్తుల బిల్డింగ్ చూస్తుంటారు. మన గచ్చిబౌలి, కొత్తగూడ హై రైజ్ బిల్డింగ్స్ ఏది 5 సంవత్సరాల్లో కట్టలేరు.
అసాధ్యం. అవును సార్. అట్లాంటిది రాజధాని 5 సంవత్సరాలు కట్టాలనుకోవటం ప్రాక్టికల్ కాదు. హవెవర్ దే హెవ్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ హైప్. రైతుల్లో ల్యాండ్ ఒక పక్క ల్యాండ్ పూలింగ్ చేయాలి. ల్యాండ్ పూలింగ్ చేస్తుంటే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇంకో పక్క గొడవ చేస్తున్నారు. కొందరు వరల్డ్ బ్యాంక్ అప్పు ఇస్తే వరల్డ్ బ్యాంక్ రాస్తున్నారు, ఏది అప్పు ఇవ్వద్దు, ఇది రైతులకి వ్యతిరేకంగా అని. కాకపోతే 90% కన్నా పై భాగం రైతులు ఒప్పుకున్నారు స్వచ్ఛందంగా భూములు ఇవ్వటానికి అమరావతిలో. కొంతమంది వ్యతిరేకించారు. 33,000 ఎకరాలు కలెక్ట్ చేస్తే 2,000 ఎకరాలు మందం ఉన్న రైతులు ఇవ్వటానికి నిరాకరించారు. మిగిలిన వాళ్ళందరూ ఇచ్చారు స్వచ్ఛందంగా. ఇంకొక పక్క పర్యావరణం సంబంధించి వ్యతిరేకించేవాళ్ళు, ఏదైతే వైసీపీ సానుభూతి పరులు కానీ ఇతరులు కానీ పర్యావరణానికి సంబంధించి వాళ్ళు ఉత్తరాలు రాయటం, ఇవన్నీ కూడా ఆలస్యానికి కారణమయ్యాయి. అయినప్పటికీ కూడా మీరు అమరావతి నగరానికి కనుక మీరు ఇప్పుడు కాదు 2023 నేను అంటే 2014 to 19 టీడీపీ ప్రభుత్వం, 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం. 2020లో వెళ్ళాను, మళ్ళీ దాని తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత క్రితం వెళ్ళాను. దే హ్యావ్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. హైకోర్టు బిల్డింగ్ కానివ్వండి, సెక్రటేరియట్ టెంపరీ బిల్డింగ్ అంటారు, యాక్చువల్లీ ఇట్స్ నాట్ టెంపరీ బిల్డింగ్, టెంపరీగా సెక్రటేరియట్ ఉంది, బిల్డింగ్స్ ఆర్ పర్మనెంట్. ఓకే. దాంతోపాటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కట్టిన బిల్డింగ్లు, జడ్జెస్ కట్టిన విల్లాలు, ఎన్జిఓస్ కట్టినవి, అన్ని సంవత్సరాలు గడిచినా కూడా దేవర్ ఇన్ గుడ్ షేప్. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ, కాకపోతే చుట్లు చెట్లు పొదలు అవన్నీ పెరిగాయి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ వాట్ హ్యాస్ బీన్ డన్ ఆ 3-4 సంవత్సరాల్లో పెద్దగా విమర్శించలేము, పని జరగలేదు అని. ఇంకొంచెం వేగంగా జరగవచ్చు అంటే జరగవచ్చు, కానీ ఇప్పుడు కూడా మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం గడిచిపోయింది. అవును సార్. రైట్. సో మొన్నొచ్చి మోడీ గారు మళ్ళీ ఇనాగ్రేషన్ చేసి మళ్ళీ ఇప్పుడు మొదలు పెడుతున్నారు. కాబట్టి అనుకున్నట్లు ప్రభుత్వంలో ఎప్పుడూ పనులు వేగంగా జరగవు. కుడ్ హ్యావ్ బీన్ బెటర్, కానీ అసలు ఏమీ జరగలేదు అనటం కరెక్ట్ కాదు. కాకపోతే అప్పటి ప్రభుత్వంలో వైఫల్యం ఏంటంటే అందరూ గ్రాఫిక్స్ ఏమీ జరగట్లేదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఎదుర్కోలేకపోయారు సరైన సమాధానం ఇవ్వటం కానీ, దాన్ని అది తప్పు వాళ్ళు చెప్పేది ఇది వాస్తవం ఇక్కడ ఉంది అని చెప్పలేదు వాళ్ళు. సార్ 2014 to 19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని నిర్మాణం కోసం దాదాపు 36,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించింది. ఇప్పుడు కూటమి సర్కార్ మళ్ళీ ఏపీలో అధికారంలోకి వచ్చాక ఇంకా అదనంగా ఇంకో 40,000 ఎకరాలు తీసుకొని రాజధాని నిర్మిస్తామని చెప్పి అంటుంది. ఒక రాజధాని కోసం, రాజధాని నిర్మాణం కోసం ఇన్ని వేల ఎకరాలు అవసరం అంటారా? అవసరం పడుతుంది. హవెవర్ నా వాదన ఏంటంటే, మీకు ఆల్రెడీ ఇప్పుడు దాదాపు 50,000 ఎకరాలు 33,000 రైతుల దగ్గర నుంచి సేకరించారు. అది కాక ప్రభుత్వ భూమి ఉంది అక్కడ. ప్రభుత్వ భూమి, అటవీ శాఖ భూమి, వక్ఫ్ భూములు, ఇతర భూములు అన్ని కలిపితే దాదాపు 50,000 ఉన్నాయి అమరావతి కింద. రైతుల దగ్గర నుంచి సేకరించింది 33,000. దీంట్లో రైతులకి వాగ్దానం చేశారు, ఏది మీకు ఒక రాజధాని కడతాము, ఈ జాతీయ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్నో వస్తున్నాయి దాంట్లో, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, దాంతోపాటు చాలా యూనివర్సిటీలు, హాస్పిటల్స్, ఇతర కమర్షియల్ యాక్టివిటీ చాలా జరగాల్సి ఉంది. మొదలైంది, అందరికీ ల్యాండ్ అలొకేషన్ చేసి చాలా యూనివర్సిటీలు వచ్చాయి. విట్స్ అక్కడ ఆల్రెడీ ఉంది, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్ ఉంది. సో లాట్ ఆఫ్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. ఆ రైతులకు ఇవ్వాల్సింది ఈ రోజుకి ల్యాండ్ అలొకేషన్ జరగలేదు, వాళ్ళకి ఇవ్వలేదు. ఎకరానికి వాళ్ళకి 1000 యార్డ్స్, 1000 యార్డ్స్, 1000 చదరపు గజాలు, అడుగులు కాదు, 1000 చదరపు గజాలు రెసిడెన్షియల్ భూమి, 450 గజాలు కమర్షియల్ భూమి ఇవ్వాలి ప్రభుత్వం. ఈ రోజుకి అది జరగలేదు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అసలు మొత్తం కంప్లీట్ స్టాండ్ స్టిల్ అక్కడ రాజధాని పనులు. సో రైతులకు ఏదైతే ఇస్తామన్నారో, రాజధాని ఏదైతే నిర్మిస్తామన్నారు, ప్రభుత్వం ఏ పార్టీ అన్నది పక్కన పెట్టినా కూడా ప్రభుత్వం అనేది రాజధాని నిర్మిస్తామన్నారు. రాజధానికి అందరూ అంగీకరించారు. అసెంబ్లీలో కూడా దాని తాలూకు చట్టాలు జరిగాయి. ఈ రోజుకి రైతులకు అందాల్సినవి అందలేదు. ఆ నేపథ్యంలో మళ్ళీ ఒక కొత్త ఎయిర్పోర్ట్ అని అయితే విషయం ఏంటంటే, గన్నవరం ఎయిర్పోర్ట్కి ఈరోజు 1265 ఎకరాల భూమి ఉంది ఆల్రెడీ. దానికి 2వ టెర్మినల్ కన్స్ట్రక్షన్లో ఉంది రైట్ నౌ. అది నేను అనుకోవటం ఇంకొక సంవత్సరంలో పూర్తవుతుంది. ఎయిర్పోర్ట్ ఎక్స్టెండ్ చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్కి భూమి సరిపోదంటే మళ్ళా కొత్తగా భూమి సేకరించి 300 odd acres, ఆ 300 ఎకరాల భూమి ఇచ్చిన రైతులకి అమరావతిలో భూమి ఇచ్చారు. 300 acres ప్లస్ ఏదైతే రైతులు ఇక్కడ గన్నవరం దగ్గర భూములు ఇచ్చారో
వాళ్ళకి అమరావతి రైతులకు ఇచ్చినట్లే వాళ్ళకి అక్కడ భూములు ఇచ్చారు. ఇదంతా జరిగిన తర్వాత ఎటువంటి చర్చ లేకుండా ఓవర్ నైట్ మళ్ళీ ఒక 5,000 ఎకరాలు 5,000 ఎకరాలకు మళ్ళీ సరిపోయిన 30,000 ఎకరాలు భూమి పూల్ చేస్తామని. అయితే మీరు అడగాల్సింది, మీకు ఆలోచన రావచ్చు ఏంటంటే 5,000 ఎకరాలే కదా ఎయిర్పోర్ట్, మరి 30,000 ఎందుకు? అవును సార్, అవును. గతంలో నేను చెప్పినట్లు శంషాబాదో గచ్చిబౌలిలోనో ప్రభుత్వం భూమి కావాలంటే వెళ్ళి అక్కడ ఏదో డబ్బులు చెల్లించి భూమి తీసుకునేవాళ్ళు ప్రభుత్వం బలవంతంగా రైతుల దగ్గర నుంచి. అమరావతిలో ఉన్న యునిక్ ఫీచర్ ఏంటంటే రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఎందుకు? ప్రతి ఎకరానికి 1000 గజాలు రెసిడెన్షియల్, 450 గజాలు కమర్షియల్ ఇస్తున్నారు. కాబట్టి రాజధాని పెరిగితే మాకు చాలా విలువైన భూములు ప్లాట్స్ వస్తాయి అని. ఆ మోడల్ ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం నాయా పైసా ఖర్చు లేదుగా. ఇప్పుడు మీరు 5,000 ఎకరాలు ఆ ప్రాంతంలో కొనాలంటే ఎకరానికి ₹1,00,00,000 వేసుకున్న 5,000 కోట్లు. అదే ల్యాండ్ పూలింగ్ చేస్తే ప్రభుత్వానికి పైసా ఖర్చు లేదు. సో దట్ ఈస్ హౌ దే ఆర్ డూయింగ్. సో 5,000 ఎకరాలంటే దానికి 5 6 చేసి దాన్ని 30,000 ఎకరాలు దాన్ని పోగేసి ఆ 30,000 ఎకరాల్లో రైతులకి ఒక 3,000 4,000 5,000 ఎకరాలు ఇచ్చి 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కట్టి మళ్ళీ రోడ్లు వగేరా చేస్తే ప్రభుత్వానికి ఇంకో 5,000 10,000 మిగిలవచ్చు. అది దట్ ఈస్ ద ఈక్వేషన్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఒకటి, అంత భారీ ఎత్తున భూమి సేకరించాల్సిన అవసరం ఉందా? ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్లో సంవత్సరానికి ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్స్ అంటే ల్యాండింగ్స్ ప్లస్ టేక్ ఆఫ్స్ కలిపి ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్ అంటారు. ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్స్ ఈజ్ వాట్ దే మెజర్ ఎయిర్పోర్ట్స్లో. సరే మనం ల్యాండింగ్స్ అనుకుందాం, దాన్ని ల్యాండింగ్స్ ప్లస్ టేక్ ఆఫ్స్ దాదాపు 18,000 ల్యాండింగ్స్ పరాణం. శంషాబాద్ 1,50,000 పైన 1,70,000 1,80,000 ఇన్ని సంవత్సరాల తర్వాత. ఓకే, శంషాబాద్ మన దగ్గర. ఓకే, ఇనాగ్రేషన్ టైం దగ్గర నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు సంవత్సరానికి గన్నవరంలో అబౌట్ 18,000 ఉంటే దానికి 10 అనుకోండి శంషాబాద్. ఓకే, 18,000 దగ్గర నుంచి మీకు 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్ కావాలంటే యూ హ్యావ్ టు గో టు లైక్ 3, 4, 5 lakh ల్యాండింగ్స్. నేను ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే లగ్వాడియా ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ట్రావెల్కి నేను న్యూయార్క్లో ఉన్నాను కాబట్టి నాకు అక్కడ తెలిసిన విషయం కాబట్టి 680 ఎకరాల్లో ఉంటుంది. ఇట్స్ డొమెస్టిక్ 680 ఎకరాల్లో ఉంటుంది. 3.5 లక్షలు ల్యాండింగ్స్. ఓకే, రైట్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ లైక్ దాట్. మీకు ఎయిర్పోర్ట్ అంటే వేల కొద్ది ఎకరాలు అవసరం లేదు. ఇవాళ గన్నవరంకి 1,280 ఎకరాల దాకా ఉంది. ముందు దాన్ని వాడుకొని దాన్ని 1,00,000 2 లక్షల ఎకరాలకు తీసుకొస్తే అప్పుడు మనకు భవిష్యత్తులో 3 లక్షల ల్యాండింగ్స్ వచ్చి ఇక్కడ ఇబ్బంది అవుద్ది అనుకున్న సమయంలో మీరు మళ్ళీ ఇంకొక ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. పెద్ద నగరాలు చూసుకుంటే ఒకే ఎయిర్పోర్ట్ ఉండదు. న్యూయార్క్లో డొమెస్టిక్కి లగ్వాడియా ఉంది, ఇంటర్నేషనల్కి జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్పోర్ట్ ఉంది, ఇంకో పక్క న్యూవర్క్ ఇంటర్నేషనల్. న్యూయార్క్ కొంచెం దాటగానే న్యూజెర్సీలో న్యూయార్క్ నుంచి 1 గంట దూరంలోనే న్యూవర్క్ ఇంటర్నేషనల్ ఉంది. దాంతోపాటు వైట్ ప్లేన్స్లో ఇంకో ఎయిర్పోర్ట్ ఉంది, టీటర్బరో అని ఇంకో ఎయిర్పోర్ట్ ఉంది, ఐస్లిప్ అని ఇంకొక ఎయిర్పోర్ట్ ఉంది లాంగ్ ఐలాండ్లో. ఇన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. సో ఒకటే ఎయిర్పోర్ట్ ఉండి అన్ని భారీగా కట్టి మొత్తం అక్కడ ఉంచి మనకు భవిష్యత్తు అప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అనేది వాదన అందరిది. కానీ భవిష్యత్తులో ఎప్పుడు 30 ఏళ్ల తర్వాత 40 ఏళ్ల తర్వాత 50 ఏళ్ల తర్వాత అవసరం పట్టుదని ఇప్పుడు కట్టుకుంటే వచ్చే సమస్య ఏంటంటే మీ రీసోర్సెస్ డబ్బులు గాల్లో నుంచి రాలేవు కదా. ఇవాళ భారతదేశంలో ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నెంబర్, బట్ మోడీ గారు రాకముందు 74 75 ఎయిర్పోర్ట్లు ఉండేవి. దే ఆర్ నౌ డబుల్డ్. మోడీ గారు ఏంటి, భారతదేశం 2047కి అభివృద్ధి చెందిన దేశం కావాలి కాబట్టి అని 150 160 170 150 గివ్ ఆర్ టేక్ 150 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అందులో ఒక డజన్ ఎయిర్పోర్ట్లు అసలు రోజుకు ఒక ఫ్లైట్ కూడా ల్యాండ్ అవ్వదు. ఒక 30% ఆఫ్ ద ఎయిర్పోర్ట్స్లో రోజుకు ఒక 5 ల్యాండింగ్స్. 50% 50% ఎయిర్పోర్ట్లో రోజు 10 కూడా ల్యాండ్ అవ్వవు ప్లేన్లు. కట్టడానికి మీకు 10,000 కోట్లు అవుతాయి. మళ్ళీ దానికి మెయింటెనెన్స్ మనుషులు. ఇట్లాంటి నేపథ్యంలో ఆల్రెడీ భారతదేశంలో ఎయిర్పోర్ట్లు అన్నీ నడవక ఖాళీగా ఉన్నాయి. ప్రజాధనంతో కడతారు, భూములు సేకరిస్తారు, వృధాగా పడిపోతున్నాయి కదా. రైట్. అండ్ రీసోర్సెస్ ఆర్ నాట్ అన్లిమిటెడ్. వనరులు అనేది అన్లిమిటెడ్ కాదు. మీరు ఆ డబ్బు తీసుకొచ్చి రోడ్లు కట్టుకోవచ్చు, అదే డబ్బుతో పోర్ట్లు కట్టవచ్చు, ఇళ్ళు కట్టవచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ క్యాన్ బి డన్. ఇప్పుడు రైళ్ళు ఉన్నాయండి, మీరు ట్రై చేయండి. రేపు మార్నింగ్ రైల్లో విజయవాడ వెళ్ళటానికి ఒక బెర్త్ కొరకు దొరకదు. అవి అభివృద్ధి చేసుకోవచ్చు.
అందరూ అనేది ఏంటి, కట్టుకుంటే మనకు 50 ఏళ్ళకి వస్తాయి కదా, ఓఆర్ఆర్ కట్టాం కదా, శంషాబాద్ కట్టాం కదా, శంషాబాద్ కట్టాం. హాఫ్ శంషాబాద్ ఈజ్ ఎంప్టీ టుడే. భూమి వాడట్లేము, అవసరం లేదు అంత భూమి. 5,200 ఎకరాలు ఎంతో సేకరించారు. నో, వీఆర్ నాట్ యూజింగ్. హైదరాబాద్ శంషాబాద్ కట్టాము, బేగంపేట మూసేశారుగా, ల్యాండ్ అంతా అట్లే ఉందిగా, వృధా అయిపోలేదా పాతకెళ్ళి. వి ఇన్వెస్టెడ్ ఇన్ బేగంపేట కట్టాము, ఖాళీగా పడిందిగా. ఎందుకు ఖాళీ అంటే మాకు అక్కడ లాభాలు రావాలంటే మీరు ఇది ముయ్యాలి, రైట్? ఎందుకు కట్టాము మరి అంత పెద్దది? లెట్ బేగంపేట్ బి డొమెస్టిక్, వాడుకునే వాళ్ళంగా, ఖాళీగా ఉండేది కాదు కదా. లెట్ దట్ బి ఇంటర్నేషనల్. ఎందుకు 5,000 ఎకరాలు, ఎందుకు అంత భారీగా? యూ డూ ఇంటర్నేషనల్. దెర్ ఇస్ లగ్వాడియా డొమెస్టిక్, దెర్ ఇస్ జేఎఫ్కే ఇంటర్నేషనల్. ఎందుకు చేయలేదు? ఏంటంటే పెద్ద కార్పొరేషన్లు, వాళ్ళ లాభాలు, వాళ్ళకు చౌకగా భూములు. ఎయిర్పోర్ట్లో మీకు అంత అవసరం, ఎందుకంటే కార్గో వచ్చింది, ఎన్ని వస్తే పెట్టడానికంటే వాళ్ళకు చవకగా భూములు ఉండటానికి, వాళ్ళక్కడ వేర్ హౌజులు కట్టుకోవటానికి, ఎవరైతే కంపెనీలు ఎయిర్పోర్ట్ రన్ చేస్తాయో వాటి కొరకు వచ్చే స్కీమ్లు ఇవి. మీరు అన్నట్లు బేగంపేట్ డొమెస్టిక్ కనుక యూజ్ చేసి ఉంటే ఇంకా మొబిలిటీ ఇంకా పెరిగి ఉండేది కదా, బ్యూటిఫుల్ కదా, మీకు కన్వీనియంట్ కదా. ఇప్పుడు ఖాళీగా ఉంది కదా ఇన్ని సంవత్సరాల నుంచి, ప్రైవేట్ జట్లు తప్పితే ఏం ల్యాండ్ అవ్వట్లేదు. సో అందరూ అనేది చూడండి, శంషాబాద్, చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప విజనరీనో, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్, బట్ అంత అవసరమా? ఇది మూసుకొని అది చేసే అవసరం ఏముంది? వీ కుడ్ హ్యావ్ కెప్ట్ దిస్, వీ కుడ్ హ్యావ్ కెప్ట్ దట్, వీ కుడ్ హ్యావ్ డన్ సంథింగ్ మోర్ రీజనబుల్. అంత 5,000 ఎకరాలు, ఈ రోజుకి 5,000 ఎకరాలు వాడట్లేదు మనం. సమ్ 2,000 odd acres దే ఆర్ యూజింగ్. అది కూడా ఎందుకు వచ్చిందంటే రెండో టర్మినల్ కట్టారు కాబట్టి కొంచెం ఎక్స్పాన్షన్ వస్తుంది, ఇంకో టర్మినల్ కడుతున్నారు కాబట్టి. మీకు భూమి కావాల్సింది, వీ నీడ్ టు బిల్డ్ టెర్మినల్స్, వీ నీడ్ టు బ్రింగ్ ట్రాఫిక్. ఇప్పుడు మీకు ఎంత ఉంది? 18,000 ల్యాండింగ్స్ ఉన్నాయి. మీకు 2 లక్షలు కావాలి. ఎప్పుడు అవుద్ది మీకు? వెన్ విల్ యూ గెట్ దేర్? అది ఆ ప్లాన్ వేసుకొని, రోడ్ మ్యాప్ వేసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ మేక్ మోర్ సెన్స్. క్యాపిటల్ గురించి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా కూడా హైదరాబాద్ని తలదన్నే రాజధాని నిర్మిస్తా అని చెప్పి దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తారు. మొన్న అమరావతి పునర్నిర్మాణ పనులు జరిగినప్పుడు కూడా ఈరోజు శంకుస్థాపనకి మీరు వచ్చారు మోడీ గారు, రాబోయేటువంటి 3 ఏళ్ల తర్వాత వన్ ఫైన్ డే వీ విల్ వెల్కమ్ యూ అమరావతి ప్రారంభోత్సవానికి అని చెప్పి. కెన్ ఇట్ బి పాసిబుల్ సార్? 3 ఏళ్లలో వాళ్ళు చూపించిన రాజధాని నిర్మించటము సాధ్యమేనా? హౌ డు యూ డిఫైన్ రాజధాని నిర్మించడం అంటే దాని అర్థం ఏంటి? ప్రభుత్వం ఏం చేసినా ఇవాళ అమరావతిలో ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్స్ మాత్రం కట్టగలదు, రైట్? సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు. ఇప్పుడున్న హైకోర్టు టెంపరీ కోర్టు. ఇట్ విల్ అగైన్, ఇట్స్ నాట్ ఎ టెంపరీ స్ట్రక్చర్, ఇట్స్ అ బ్యూటిఫుల్ స్ట్రక్చర్. ఇట్ విల్ బికమ్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్, ఏది ఇప్పుడున్న హైకోర్టు. సో ఫర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ కోర్ట్. హైకోర్టుకి సరిపోవట్లేదు, ఆల్రెడీ ఇట్స్ ఎట్ కెపాసిటీ. మొన్న ఒకసారి ఏదో మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే వెళ్ళాను కోర్టుకి, పట్టట్లేరు అసలు, కిటకిటలాడుతుంది, సరిపోవట్లేదు. సో ఇవి ఇంతవరకు ఐ థింక్ 3 సంవత్సరాల్లో కూడా అవి కూడా అన్ని పూర్తవుతాయంటే దగ్గరకు వస్తుండొచ్చు. బట్ రాజధాని అంటే అది కాదు కదా. రాజధానిలో ఇతర కమర్షియల్ యాక్టివిటీ, ఇప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఐటీకి సంబంధించిన వర్క్ చేయడం జరిగింది. బిల్ గేట్స్ రావటం కానివ్వండి, IIITలు పెట్టడం కానివ్వండి, ISB రావటం కానివ్వండి. బట్ మీకు గ్రోత్ రావడానికి టేక్స్ ఎ లాంగ్ టైం. మధ్యలో సరే తెలంగాణ ఉద్యమం కొంత స్లో అయినా, ఆఫ్టర్ మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెన్ కేటీఆర్ అప్లైడ్ హిజ్ మైండ్, చంద్రబాబు నాయుడు గారి ఫౌండేషన్ మీద హీ బిల్ట్ ఇట్ అగైన్. ఆ 10 సంవత్సరాల్లో ఇది 2014 నుంచి 2024 వీ హ్యావ్ సీన్ ఫినామినల్ గ్రోత్. మీరు నెంబర్లు కనుక పోలిస్తే చంద్రబాబు నాయుడు గారి పాలన కన్నా కూడా మీకు టీఆర్ఎస్ పాలనలో మోర్ గ్రోత్ హ్యాస్ హ్యాపెండ్. ఐటీ క్యాపిటల్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు. ఎగ్జాక్ట్లీ. బట్ యూ కెనాట్ డినై దట్ చంద్రబాబు నాయుడు గారు laid the foundation and KTR has taken advantage of it. నేను కేటీఆర్ ఎందుకంటున్నారంటే హీఈస్ ద వన్ హూ యాక్చువల్లీ ర్యాన్ ఇట్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కానీ హీ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఐటీకి ఐకాన్గా ఉన్నాడు కదా తను. ఎగ్జాక్ట్లీ. వేరస్ ఇట్ హ్యాజెంట్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీకు అదే యూ కెన్ సీ అదే ఫౌండేషన్లో ఆయన వేసి వెళ్ళాడు అమరావతిలో. అండ్ జగన్ గారు వచ్చి చాలా కంపెనీలు వెళ్ళిపోవడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత, ఎనీ నెంబర్ ఆఫ్ కంపెనీస్. అండ్ దట్ ఈస్ అన్ఫార్చునేట్, బట్ ఇట్ గివ్స్ యూ అంటే ఒక మంచి పాలన వర్సెస్ బాగాలేని పాలన మధ్య వ్యత్యాసం మీకు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బట్ మీరు అడిగిన ప్రశ్న, అమరావతిలో చెప్పిన ఇవన్నీ సాధ్యమవుతాయా? అగైన్ ఐ ఫీల్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే రాజకీయ నాయకులు దే టెండ్ టు హైప్
ఏది ఉన్నదానికన్నా. నేను అది మొదటిసారి అమరావతి ఎందుకు కాలేదు అంటే అమరావతి చాలా పని జరిగింది మొదటిసారి 2014 to 2019. బట్ లాట్ ఆఫ్ వర్క్ హ్యాపన్స్ అండర్ ద గ్రౌండ్, రైట్? ప్లానింగ్, క్లియరింగ్ అప్, రోడ్లు లేఅవుట్లు, డిజైన్ ఈజ్ నాట్ ఎ స్మాల్ వర్క్. బట్ దే క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ హైప్. ప్రజల్లో ఏమన్నారు, బాహుబలి గ్రాఫిక్స్ అన్నారు కదా, ఆ టైప్లో ఏదో రాబోతుంది ఇక్కడ. న్యూయార్క్ మెన్హాటన్ స్కైలైన్ కన్నా కూడా మన అమరావతి స్కైలైన్ ఈజ్ గోయింగ్ టు సమ్ ఆఫ్ ద ఇమేజెస్ కనుక మీరు చూస్తే దే ఆర్ రియల్లీ ఇంప్రెసివ్. అయ్యేసరికి ప్రజలు అక్కడికి వెళ్ళి చూస్తే కొత్త కొత్త రోడ్లు వేసరికి వర్ డిసప్పాయింటెడ్. బట్ ఈవెన్ దిస్ టైమ్ ఓవర్ నైట్ నథింగ్ విల్ హ్యాపెన్. ఐ థింక్ విల్ టేక్ టైమ్. హౌఎవర్ ముఖ్యమైన ప్రధానమైన ప్రభుత్వ కార్యాలయాలు, వాళ్ళ వసతులు ఏవైతున్నాయో అవి నేను అనుకోవటం 70, 80, 90% వరకు పూర్తవుతాయి. సార్, ఎందుకో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో రాజధాని పైన ఒక ఎమోషనల్ కనెక్టివిటీ లేనట్టుగా అనిపిస్తుంది డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడినప్పుడు. హైదరాబాద్కి అమరావతికి మధ్యలో కంపారిజన్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ విద్య, ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఎన్నో కంపెనీలు ఉన్నాయి. అసలు ఉద్యోగ కల్పన లేకుండా, ఉద్యోగాలకు ఉపాధికి అవకాశాలు కల్పించకుండా కేవలం బిల్డింగ్స్ కట్టేసేసి కొన్ని యాంకర్ విజువల్స్ లేకపోతే కొన్ని సినారియోస్ చూపించేస్తే రాజధాని అయిపోతుందా? అవదు. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కొత్త రాష్ట్రం అనాలా అనకూడదో కూడా తెలీదు. బట్ రాష్ట్రం విభజనకి గురైన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదవుతుంది దానికి రాజధాని లేదు. రాజధానికి కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కావాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఇవన్నిటికీ దే నీడ్ హెడ్ క్వార్టర్స్. పోలీసులు అందరికీ, మీరు ఇందాక చెప్పినట్లు ఒక సచివాలయము, అసెంబ్లీ, హైకోర్టు, దీస్ ఆర్ ఆల్ స్టాండర్డ్. సో అవైతే 100% కావాలి. చంద్రబాబు నాయుడు గారు రాజధానితో పాటు హీ వాంట్స్ టు క్రియేట్ దట్, టర్న్ దట్ ఇంటూ ఎన్ ఎకనామిక్ సెంటర్. నౌ అది జరగటానికి మీకు కావాల్సిందంటే రకరకాల సంస్థలు, కమర్షియల్ యాక్టివిటీ చేసే సంస్థలు మీకు అక్కడికి రావాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టు హస్ డన్ ఎ లాట్ ఆఫ్ ల్యాండ్ అలొకేషన్స్. ఇప్పుడు ఏదైతే మనం ఇందాక అన్నట్లు 50,000 ఎకరాలు ఉందో దాంట్లో చాలా రోడ్లకి, ఇతర వసతులకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత రైతులకు కొంత పోతాయి, ప్రభుత్వ కార్యాలకు కొంత పోతాయి. దాంతోపాటు ఈజ్ డన్ మెనీ అలొకేషన్స్. ఇప్పుడు రాష్ట్ర రాజధాని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. మీరు రావటానికి ముందు ఐ వాజ్ లుకింగ్ అప్. ఇప్పుడు గవర్నమెంట్ నేషనల్ లా యూనివర్సిటీకి ఒక 50 ఎకరాలు ఇచ్చారు. స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళకు ఒక 20 ఎకరాలు, టూల్ డిజైన్ కార్పొరేషన్కి ఒక 5 ఎకరాలు, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకు కొంత ల్యాండ్, హడ్కో ఒక 8 ఎకరాలు, ఇండియన్ ఆర్మీకి భూమి ఇచ్చారు. ఇండియన్ ఆర్మీ డస్ లాట్ ఆఫ్ రిక్రూటింగ్ అండ్ దే యూజువల్లీ హ్యావ్ ఎన్ ఆఫీస్ ఇన్ మెనీ స్టేట్స్. నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్, ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు. ఎడ్యుకేషన్ బిట్స్కి భూమి ఇచ్చారు. విట్స్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆల్రెడీ ఉంది, 200 ఎకరాల్లో ఉంది. ఇట్స్ అ హ్యూజ్ క్యాంపస్. మరి మీరు చూసారో లేదో విజయ్ గారు, నాకు తెలియదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యాంపస్. కాకపోతే వాళ్ళకి అంత భారీ క్యాంపస్ కట్టినా కూడా కనీస వసతులు కనిపించలేదు వాళ్ళకి. ఈవెన్ రోడ్ యాక్సెస్ వాజ్ నాట్ దేర్ ఫర్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. ఐల్ కీప్ యూ వన్ క్వశ్చన్. యూ కెన్ ఛాలెంజ్ మీ. సార్, ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు, ల్యాండ్ మార్క్ లాంటి ఒక సంస్థలు అమరావతిలో వచ్చి ఎస్టాబ్లిష్ అయిపోతే రావాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ హైప్ రావడంతో పాటు పీపుల్ మూవ్మెంట్ ఎక్కువగా పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కదా. ఎందుకని ప్రభుత్వం ఆ వైపు ఫోకస్ చేయట్లేదు? నో, అదే అంటున్నాను. సో దే హ్యావ్ allocated land to a lot of these institutions and companies. There are a lot of hospitals that are coming. అపోలోకి ఇచ్చినట్టున్నారు, కేర్కో ఇంకో దానికి కూడా చూశాను, ఇచ్చారు. ఏది ల్యాండ్, ఐ డోంట్ నో వేర్ ఐ హ్యావ్ ఇట్. హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇచ్చారు. అపోలోకి ఇచ్చారు అండ్ కిమ్స్కో దేనికో ఇచ్చారు. బసవతారం వాళ్ళ సొంత ఇక్కడ నాన్ ప్రాఫిట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్, దానికి భూమి ఇచ్చారు. నౌ ద ఛాలెంజ్ ఈజ్ దిస్: భూములు ఇస్తే ఈ సంస్థలు రావు. నౌ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ దే కమ్ అండ్ ఎస్టాబ్లిష్ దేర్ ఆపరేషన్స్. అప్పుడు దాంతో ఉద్యోగాలు వస్తాయి. అండ్ దెన్ దెర్ ఇస్ ప్రైమరీ ఎంప్లాయ్మెంట్ ఈస్ క్రియేటెడ్, దెన్ సెకండరీ, దెన్ టెర్షరీ. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, ఇప్పుడు అపోలో వచ్చింది అనుకోండి, అపోలో అమరావతిలో హాస్పిటల్ కడుతుంటే దాంతో సంబంధించిన ఉద్యోగాలు వస్తాయి. ఏది ఉపాధి అవకాశాలు, కన్స్ట్రక్షన్లో కానివ్వండి, కన్స్ట్రక్షన్ మెటీరియల్లో కానివ్వండి, సిమెంటు, కంకర, ఇసుక, ఇట్లాంటి వాటన్నిటికీ. అండ్ అక్కడ పనిచేసే వాళ్ళకు ఉపాధి కూడా వస్తుంది. వన్స్ ఇట్ ఈస్ బిల్ట్,
దెన్ డాక్టర్స్ హ్యావ్ టు కమ్, వాళ్ళతో పాటు పేషెంట్లు వస్తారు. దట్ ఈస్ హౌ ద ఎకానమీ గ్రోస్. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ భూములు ఇచ్చి వదిలేస్తే సరిపోదుగా, యూ హెవ్ టు మేక్ షూర్ దే కమ్ అండ్ దే ఎస్టాబ్లిష్ ద ఆఫీస్. సో అవి జరిగినప్పుడు దెర్ విల్ బీ ఏ ట్రెమెండస్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ, జస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఏ స్టేట్ క్యాపిటల్. ప్రతి రాష్ట్ర రాజధానిలో కొన్ని సంస్థలు రావాల్సిందే. దెర్ ఇస్ నో వే అవుట్. కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావాలి, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు రావాలి. దాని మూలంగానే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ దట్ గెట్స్ జనరేటెడ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దే ఆర్ ఆల్సో గివింగ్ ల్యాండ్స్ టు ప్రైవేట్ ఎంటిటీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, వ్యాపారస్తులకు కూడా. సో దానివల్ల ఐ థింక్ సిగ్నిఫికెంట్ యాక్టివిటీ కుడ్ బి జనరేటెడ్ విత్ వన్ కండిషన్, గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఇట్స్ జాబ్ టు మేక్ షూర్ దే కమ్. భూములు తీసుకొని మళ్ళీ దాన్ని ఒట్టిగా బీడుగా ఉంచేస్తే ఎటువంటి లాభం ఉండదు. ద ఫ్లిప్ సైడ్ దట్ దే విల్ ఆర్గ్యూ ఈజ్ ద విట్స్ ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి అంటారు. ఏది రోడ్లు వేయండి, నీళ్లుగా వసతి కల్పించండి, విద్యుత్తు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, రైట్? ఐ మీన్ రైట్ నౌ మీకు గన్నవరం నుంచి అమరావతికి దెర్ ఇస్ నో ఈజీ వే టు గెట్. హౌఎవర్ దెర్ ఇస్ ఏ ఔటర్ రింగ్ రోడ్ దట్ ఈస్ అప్రూవ్డ్ which gives you straight access. అమరావతి టు గన్నవరానికి మీరు ఎమ్మటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ ఫ్రీవే, మన ఓఆర్ఆర్ మీద వచ్చినట్టు రావచ్చు. బట్ ఎప్పుడు అవుతుంది కన్స్ట్రక్షన్, రైట్? సెంట్రల్ గవర్నమెంట్ హెస్ అగ్రీడ్ టు ఇట్. దానికి కావాల్సిన నిధులు కూడా ఇస్తామన్నారు. ఇస్తే దెన్ ఈ ఎకోసిస్టమ్ అంతా వెన్ ఇట్ ఫాల్స్ ఇన్ ప్లేస్, దెన్ ఇట్ విల్ బికమ్ ఎ వెరీ వైబ్రెంట్ ఎకానమీ. సార్, ఇప్పుడు ఇంకొక ప్రశ్న, చాలా టు బి ప్రాక్టికల్గా మాట్లాడుకోవాల్సినటువంటి 2 ప్రశ్నలు ఉంటాయి సార్. ఆంధ్రప్రదేశ్లో చిట్ట చివరి ప్రాంతాల్లో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం, విజయనగరం, ఇటు వస్తే అనంతపురం, ఇంకా మిగతా ప్రాంతాల్లో వాళ్ళకి రాజధాని అనే ఎమోషన్ నిజంగా ఉంటుందా? ఒకవేళ కనుక ఉంటే ఇన్ని వేల ఎకరాల్లో మా రాజధాని ఉండాలి, ఉండి తీరాలి అని వాళ్ళు అనుకుంటారా? అంటే ఇది మళ్ళా వ్యక్తిగత అభిప్రాయాలకి వస్తాను, బికాస్ ఐ కెనాట్ గివ్ యూ ఫ్యాక్చువల్. మీకు ఇందాక నేను ఇన్ని ఎకరాల భూమి, ఈ కంపెనీలు వస్తున్నాయి, ఈ పేర్లు ఈ చెప్పగలిగాం. నౌ వీ గెట్ ఇన్ టు ఏ పర్సనల్ opinion, but hopefully it is objective and based on sound analysis. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఓకే సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అట్లాగే రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్టల్ ఆంధ్ర, కోస్తా ఆంధ్రప్రదేశ్, వీటి మధ్య కొన్ని వ్యత్యాసాలు. ఇట్స్ అ లాంగ్, చాలా పెద్ద రాష్ట్రం కదా, భారతదేశంలోనే కలిసినప్పుడు మనం 5వ అతిపెద్ద రాష్ట్రం. మా దేశం పరంగా చూసుకున్నా కూడా ఇఫ్ ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఒక దేశంగా చూసినా కూడా ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్. ఐ థింక్ ఇట్ విల్ బి నెంబర్ 30 ఆర్ నెంబర్ 35 ప్రపంచంలో ఒక దేశంగా సైజ్ వైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్. రాజకీయాల కన్నా ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే ప్రజల మధ్య మనం కొంత వైరుధ్యం, వివాదాలు, డిఫరెన్సెస్ సృష్టిస్తామో వీ గెయిన్. ఓకే, వెదర్ వీ లైక్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈస్ అది మంచి చెడు అని కాకుండా ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ అన్ అబ్జర్వేషన్. ప్రజాస్వామ్యం అంటే మనం ఏమనుకుంటాం, ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. కానీ మీరు ఏ దేశంలో చూసినా, ఏ ప్రజాస్వామ్య దేశం చూసినా కూడా ఏ పార్టీకి 70, 80, 90% ఓట్లు ఎక్కడ రావు. ఏదో 4, 5, 6%, 10% వస్తే భారీ. అమెరికాలో కూడా మొన్న ట్రంప్ గెలిచినప్పుడు 4-5% తేడా, బట్ హ్యూజ్ విక్టరీ. ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 2019లో జగన్ గారు గెలిచినప్పుడు ఐ థింక్ హీ హ్యాస్ లైక్ 6 or 7%. ఈసారి 8-9 ఏదో తేడా వచ్చినట్లుంది. అది కూడా అందరు కలిశారు కాబట్టి. ఏది కూటమి, టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన అండ్ బీజేపీ కలిశారు కాబట్టి they got significant ahead. But the point I'm trying to make is, ఎప్పుడైతే మీరు ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తారో, ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ ఇన్ ద సెన్స్ యూ కెన్ డివైడ్ ద ఓట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక దళిత పార్టీ, ఒక మధ్యతరగతికి ఒక పార్టీ అంటారు, మతానికి ఒక పార్టీ అంటారు. ఈ విధంగా ప్రాంతం కూడా అట్లాంటిదే. సో రాయలసీమ ఒక ప్రాంతం, ఉత్తరాంధ్ర ఒక ప్రాంతం, అండ్ టు ట్రై టు క్రియేట్ దోస్ డిఫరెన్సెస్. అది నాయకులు మాటలకి కొంత ప్రభావం ఉంటుంది. దే హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. అండ్ టుడే ఐ థింక్ ఆంధ్రప్రదేశ్లో దురదృష్టవశాత్తు దే హ్యావ్ క్రియేటెడ్ దిస్ ఇంప్రెషన్ దట్ అమరావతి అంటే ఒక ప్రాంతానికే లాభం చేకూర్చే ప్రాజెక్టు, ఒక కులానికే లాభం చేకూర్చే ప్రాజెక్టు అనేసరికి ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. ఆ డిఫరెన్షియేషన్ అనేది ఈజ్ ఎఫెక్టివ్. సో దానివల్ల కొంత ప్రజల్లో ఉంది. బట్ హవెవర్
ఐ థింక్ ఒకసారి రాజధాని నిర్మాణం జరిగి ఇప్పుడు గతంలో మనం హైదరాబాద్కి అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చేవాళ్ళు. వీ నెవర్ ఫెల్ట్ అవును. ఇది ఒక ప్రాంతానికి సంబంధించిందని, ఒక రాష్ట్ర రాజధానిగానే భావించారు అందరూ. అదేవిధంగా ఐఎమ్ హోపింగ్ దట్ ఇఫ్ అమరావతి ఈజ్ డెవలప్డ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ క్రియేటెడ్, అన్ని ప్రాంతాల ప్రజలకు అక్కడ వచ్చి ఉండటానికి ఉపాధి అవకాశాలు సృష్టించి, ఇఫ్ ఇట్ బికమ్స్ ఎ వైబ్రెంట్ ఎకానమీ, కొంత ఈ అపోహలు ఏవైతే ఉన్నాయో తగ్గే అవకాశం. బట్ వాట్ ఎల్స్ ఈజ్ ఆల్టర్నేట్? మీరు ఉత్తరాంధ్రలో పెట్టారు, అప్పుడు మరి ఉత్తరాంధ్ర బెనిఫిట్ అవుతుంది, ఇక్కడ నష్టం. ఎక్కడ పెట్టినా ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. బట్ వెల్ థాట్ రీజన్ ఏంటంటే ఇది సెంట్రల్ లొకేషన్. ఇన్ఫ్యాక్ట్ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించక ముందు కూడా దట్ విజయవాడ, కృష్ణా, గుంటూరు జిల్లా ఏరియా వాజ్ సీన్ యాజ్ ద మోస్ట్ సూటబుల్ ఏరియా. మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రాంతాలు ఉన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు దిస్ వాజ్ పుట్ టు ఓట్ సేయింగ్ ఎక్కడ ఉండాలి రాజధాని. మనకు అప్పుడు కర్నూలులో టెంపరీ రాజధాని వచ్చింది, తొలి రాజధాని. అవును. హవెవర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ దట్ డేస్, ఇది ఎప్పుడైతే ఓటుకు పెట్టారో కేవలం తెలుగు ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు మాత్రమే ఓటేయాలి, ఏది రాజధాని ఎక్కడ ఉండాలి. డ్యూ టు సమ్ స్కీమింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్, తమిళ ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఓటేసి దాన్ని కర్నూలు రాజధానిగా ఆ రోజు, అది మీరు తమిళ వాళ్ళని తీసేస్తే ఇన్ఫ్యాక్ట్ ఆన్ దట్ డే విజయవాడ వుడ్ హ్యావ్ బీన్ అ క్యాపిటల్. ఇట్ వాజ్ అ వెరీ పొలిటికల్ ఫైట్. రాజధాని ఆల్వేస్ హ్యాస్ బీన్ అ వెరీ పొలిటికల్ ఫైట్. ఈ రోజుకి అదే జరుగుతుంది. ఇవాళ యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనకు కూడా రాజధాని ముఖ్య కారణం. హైదరాబాద్ వాజ్ ద కోహినూర్ డైమండ్ ఆఫ్ ద స్టేట్, ఆఫ్ ద కంబైన్డ్ స్టేట్. అదే విభజిస్తే హైదరాబాద్ ఒక ప్రాంతానికే వస్తుంది కదా, అండ్ ఆల్ ద బెనిఫిట్స్ విల్ అక్యుములేట్ టు వన్. సో రాజధాని ఈజ్ ఆల్వేస్ కాంట్రవర్షియల్, బట్ ఎక్కడో దగ్గర పెట్టాలి కదా రాజధాని. ఎగ్జాక్ట్లీ సార్. సో ఐఎమ్ హోపింగ్ దట్ విత్ టైం, కాస్త సమయం గడిచిన కొద్దీ దానివల్ల దాని ఫలితాలు, దాని ఫలాలు అందరికి అందినప్పుడు కొంత ఈ విభేదాలు, ఈ అపోహలు తొలుగుతాయని ఆశిస్తున్నాను. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పి బయట విశ్లేషకులు చెప్పడం కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో చెప్తున్నారు. ఎందుకని ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేకపోతున్నారు అనుకున్నప్పుడు, ఫినాన్షియల్ డెఫిసిట్ ఇంత దారుణంగా ఉన్నప్పుడు ఇన్ని వేల ఎకరాలు సమీకరించి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక రాజధాని నిర్మించడం అంత అవసరం అంటారా? దీనికన్నా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడితే స్టేట్ ఇంకా డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అనేటువంటి వాదనని మీరు ఒప్పుకుంటారా? ఐ థింక్ దట్స్ అన్ ఎక్సలెంట్ క్వశ్చన్. వనరులు వృధా చేయడం అంటే దీని మీద వృధా చేస్తున్నారు, వృధానను. బట్ దెర్ ఆర్ మెనీ అదర్ స్కీమ్స్. ఇవాళ ప్రభుత్వం చేసే వృధా ఖర్చులో చూస్తే ఇంతకంటే భయంకరమైన వృధా వేరే సెక్టర్స్లో జరుగుతుంది. ఐ విల్ గెట్ టు ఇట్ ఇన్ ఎ మూమెంట్. అదే ఐ డోంట్ వాంట్ టు లీవ్ దట్ అసైడ్. ఐ విల్ ఆన్సర్ దట్ పార్ట్ ఆఫ్ దిస్. అమరావతికి ఉన్న యూనిక్ ఆస్పెక్ట్ ఈజ్, నేను ఇందాక చెప్పినట్లు భూమి ఏదైతే 50,000 ఎకరాలు భూమిలో ఈరోజు మొదటి ఫేజ్ వన్ ఆఫ్ ల్యాండ్ పూలింగ్లో 50,000 ఎకరాల్లో ఏదైతే నిర్మాణం జరుగుతుందో ఆ భూమికి ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టలేదు. కాకపోతే రైతులకు కొంత కౌలు ఇస్తుంది, సంవత్సరానికి ఇంత కౌలని ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇవ్వలేదు, ఆపేశారు ఆయన. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తుంది. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అగ్రీడ్ ఫర్ 10 years ఎంతో నాకు గుర్తులేదు. బట్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు మస్ట్ హ్యావ్ ఎక్స్టెండెడ్. నౌ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అమరావతి ఈజ్, మీరు ల్యాండ్ పూలింగ్లో కనుక చూసుకుంటే రైతులకు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం దగ్గర దాదాపు ఒక 5,020 ఎకరాలు భూమి ప్రభుత్వం అమ్మకానికి పెట్టుకుంది. అండ్ ద ఐడియా ఈజ్ దే విల్ సెల్ దట్ ల్యాండ్ ఇన్ ఫేజెస్. 50,000 ఎకరాల్లో రైతులు కొంత ఇచ్చారు. రోడ్లు, డ్రైనేజ్, ఇతరత్ర కొంత పోతుంది. ఈ ప్రభుత్వ కార్యాలయాలు కొంత పోతుంది. ఈ నివాస వసతులు ఎంప్లాయీస్కి, కోర్టు సిబ్బందికి, జడ్జిలకి అంత కొంత పోతుంది. కొంత కమర్షియల్కి ఇచ్చారు, విద్యా సంస్థలకి, హెల్త్ కేర్కి అండ్ అదర్ ఇండస్ట్రీస్కి. ఇవన్నీ పోగా కూడా ఒక 5,000 ఎకరాలు భూమి ప్రభుత్వం దగ్గర మిగిలితే ద ఐడియా ఫర్ దట్ ఈస్ టు సెల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్లీ. సో ఇప్పటికే అమరావతిలో దాదాపు 40-50 వేల రూపాయలు గజం అందరు చెప్పుకునే విషయం, ఇట్స్ పబ్లిక్లీ నోన్.
అంటే మీకు ఎకరానికి నేను అనుకోవటం 20 కోట్ల దాకా పడుతుంది 1 ఏకర్. 5,000 ఎకరాలంటే మీకు అక్కడే యూ కెన్ డూ ద మ్యాథ్. 5,000 ఎకరాలు 20-25 కోట్లు. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ గో అప్. ఇప్పుడు మనకి ఇప్పుడు హైదరాబాద్లో మీరు కోకాపేట అటు వెళ్తే దేవ్ గాన్ త్రూ ఆల్రెడీ క్రాస్డ్ 100 crores అట్లా దాటిపోయాయి ఎకరాలు. సో దే ఆర్ గోయింగ్ టు సెల్ ద ల్యాండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ దట్ విల్ బ్రింగ్ సమ్ రెవెన్యూ విచ్ విల్ బి యూస్డ్ టు పే ఆఫ్ ద లోన్స్. దట్ ఈస్ హౌ ఇట్ వాస్ సోల్డ్. మీకు అట్లా చూసుకున్నా కూడా 1,00,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి, రైట్? ఏది ఇవాల్టి ధర ప్రకారం చూసుకున్నా 1,00,000 కోట్లు. బట్ ద ప్లాన్ ఈజ్ నాట్ టు సెల్ టుడే. ఓకే, ఫేజుల వారీగా. అమరావతికి మొదటి నుంచి ప్రభుత్వం ఇచ్చిన రీజనింగ్ ఏంటంటే ఈ నిర్మాణాలకి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఎందుకంటే ఒకటి, వరల్డ్ బ్యాంకు ఇతర ఆర్థిక సంస్థలు అప్పులు ఇస్తున్నాయి. ఈ అప్పుల్ని ఈ ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ భూమి అమ్మి తీరుస్తూ ఉండేది. నా జరుగుద్దా జరగదా టైం విల్ డిసైడ్. బట్ ఐఎమ్ ఓన్లీ సెయింగ్ ఆల్రెడీ అక్కడ ఉన్న భూమి ధరలు విపరీతంగా పెరిగాయి. అండ్ చాలా వరకు ప్రభుత్వం అప్పులు తీర్చడానికి ఈ భూమి వాడుకునే అవకాశం ఉంది. సార్, అమరావతిలో ఇందాక మీరు చెప్పినట్లుగానే గజం ఇప్పుడు 40 నుంచి 50 వేలు దాకా ఉంది, అది కూడా బార్గెనింగ్ చేస్తే. కానీ కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి శంకుస్థాపన చేశారు, భూమి పూజ చేసుకున్నారు. ఆయన గజం 70,000 రూపాయలకి కొన్నట్లుగా అఫీషియల్గానే చెప్తున్నారు. ఇది అమరావతిలో రియల్ ఎస్టేట్ ధరల్ని అమాంతం ఆకాశానికి నెట్టేయడానికి ఒక ట్రిక్గా అనుకోవచ్చా, లేకపోతే నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతిలో గజం 70,000 రూపాయలు పలుకుతుందా? నేను యాక్చువల్లీ మీరు ఇంటర్వ్యూ రావటం ముందు చూద్దాం నేను చూడలేదు. ఎక్కడ చూసారు మరి నాకు తెలియదు 70,000. నాకు తెలిసి ఆయన కొన్న ప్రాంతంలో 40,000 ఉన్నట్లు నేను విన్నాను. సో మరి ఎందుకన్నారు, నేను ఐ హ్యావ్ నాట్ ఫాలోడ్ ద న్యూస్. ఆయన 70,000 అన్నట్టు సంగతి నాకు తెలీదు. బట్ సరే, 70,000 అట ఇట మనకు తెలీదు. బట్ 40,000 50,000 అయితే ఉన్నట్లు మనకు తెలియదు. అండ్ వాళ్ళు తీసుకున్న స్థలం ఈజ్ వెరీ కోర్. అమరావతిలో చాలా ముఖ్యమైన హైకోర్టుకి దగ్గరలో తీసుకున్నారని నేను విన్నాను. అది చదివాను, ఆ పేపర్లలో కూడా వచ్చింది. ఇన్ఫాక్ట్ దే పుట్ పిక్చర్స్ అండ్ దేర్ ఐ థింక్ ర్యాపిడ్ కన్స్ట్రక్షన్ గోయింగ్ ఆన్ అని కూడా వార్తాపత్రికల్లో రావడం జరిగింది. సో 70,000 అని ఎందుకన్నారో తెలీదు. అగైన్ యూనో రియల్ ఎస్టేట్లో ఎవరిని అడిగినా చెప్తారు వాట్ ఈస్ ద గోయింగ్ రేట్ అని. ఆఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ లొకేషన్ ఆల్సో, రైట్? వేర్ ఇన్ అమరావతి అన్నది కూడా ముఖ్యమే కదా. బట్ నేను విన్నదైతే 40,000 వాళ్ళు కొన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో 40,000 అని విన్నాను. ఇన్ఫ్యాక్ట్ ఐ హర్డ్ అగైన్ ఇవన్నీ మీరు ఇందాక చెప్పినట్లు నేను ఆధారాలు చూపించలేను. ఎవరో చెప్పింది ఆయన అదే ధరకు కొన్నారని చెప్పారు. మరి స్నేహితులు తెలిసిన వాళ్ళు 41,000 కొన్నారన్నారు. సార్, ఐ డోంట్ నో ఫర్ ష్యూర్, బట్ దట్ ఈస్ వాట్ ఐ వాస్ టోల్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే రాజధాని ఎంత కాదనుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్కి అవసరము. కాకపోతే ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టి ఒక కన్స్ట్రక్టివ్ వేలో వెళ్తే భావితరాలకు బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి మీ విజన్ని అర్థమయ్యేలా చెప్పినందుకు థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.